గుమ్మలక్ష్మీపురంలో పలు అభివృద్ధి సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వైటీసీ తాగునీటి నిమిత్తం ఏర్పాటు చేసిన 3 లక్షల విలువ చేసే మోటార్ సిస్టమ్ ను కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. అలాగే గర్భిణీ స్త్రీలకు జరిగిన శ్రీమంత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎంతో మంది గిరిజన యువతకు ఉపాధి కల్పించిన ఈ వైటీసీకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. అలాగే స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లిపాలు పట్టించాలని, దాని వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, అలాగే తల్లులకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. తర్వాత స్థానికంగా ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాల సందర్శించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో మెరుగిన సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ సుదర్శన్ రావు, సీనియర్ నాయకురాలు భారతి, ఐటీడీఏ జేఈ అప్పారావు, ఐసిడిఎస్ పీఓ సుశీలాదేవి, సూపర్వైజర్ శ్రీదేవి మరియు మండలంలో ఉన్న అంగన్వాడీలు పాల్గొన్నారు. ओम श्रीमहा गणपतिवतीयं दीपं दर्शयामि। ओम दुक्वां भद्रं श्रीतवन्नं ब्रह्मा जीवस्मान भोक्तिश्चा भाग्यसिद्धोदराय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम జన్మని ఇవ్వడానికి విచ్చేసినటువంటి గర్భిణీలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారోత్సవాలు ఎంత ఘనంగా అంటే చాలా ఘనంగా జరిపించినందుకు ప్రత్యేకంగా పిఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే బిడ్డ పుట్టినప్పటి నుండి బిడ్డ అంటే నడిచే దశ వరకు ప్రతి ఒక్క తల్లి కూడా పాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాలు తాగితే చాలా ఆరోగ్యానికి, మనకి పిల్లలకి ఇద్దరికి కూడా ఆరోగ్యం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమందికి పాలు ఎక్కువగా రాకపోవచ్చు, కొంతమందికి పాలు రావచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే గర్భం దాల్చినప్పటి నుండి మీరు బిడ్డకి జన్మనిచ్చే వరకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే చాలా మంది డెలివరీ అయ్యేటప్పుడు కొద్దిగా కాన్పు కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుండే, అంటే ఎప్పుడైతే ఒక తల్లి గర్భం దాలుస్తుందో అప్పటి నుండి మంచి ఆహారాన్ని అందిస్తారు. అంగన్వాడీ నుండి మనకు ఏదైతే మంచి పౌష్టికాహారం ఇస్తున్నారో దాన్ని మీరు ప్రతి ఒక్కరు